మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం. మమ్మల్ని ఇబ్బంది పెట్టే మేము ఎప్పుడన్నా వాళ్ళ కాడికి పోయి ఆశించేవాళ్ళమా, చేయించేవాళ్ళమా? మా పని మేము చేసుకోం, పని పోవటానికి కూడా పార్టీ పని, మా పని మేము చేసుకోవటానికి కూడా ఇవాళ దిక్కులేదు. ప్రతి డిపార్ట్మెంట్కి చెప్పాడు పలానా తెలుగుదేశం వాళ్ళతో పని చేయగలుగుతాడు. మరి తెలుగుదేశం వస్తువులు పని చేయకపోతే వైసీపీ వాళ్ళు వచ్చి పని చేస్తావా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాజకీయాలు చేస్తామంటే మేము తలకొంచుకొని పోవాలా? నువ్వేది శాసిస్తే అది మేము వినాలా? నువ్వు నవడాగా గౌడ్లు మీరని మాట్లాడితే తలకొంచుకొని పోవాలా? ఈ రకంగా దుర్మార్గమైనటువంటి రాజకీయం కావాలో జరుగుతూ ఉంది. జిల్లాలో ఉన్న నాయకులకు ఎవరికి చెప్పినా మన సాయం చూసేది, మన పరిస్థితి మనం గమనించి మనం దగ్గరికి తీసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేయాలా? పార్టీని వదిలిపెట్టి వెళ్ళాలా? పార్టీయే మేము పార్టీ కోసమే బతికాం. సర్వం నాశనం అయిపోయింది. మా జీవితం అంతా నాశనం అయిపోయింది తెలుగుదేశం పార్టీకి పనిచేసి. అయితే ఇప్పుడు మేమేం చేయాలా? తెలుగుదేశం పార్టీ కాదని బయటకు పోలేం. మాకు ఆనాడు కూడా చెప్పాము, వ్యక్తులు కాదయా మాకు పార్టీ ముఖ్యం, టికెట్ ఎవరికి ఇచ్చినా మేము పనిచేయాలనే ఉద్దేశంతో పనిచేసాం. పనిచేస్తే ఏం మాట్లాడతాను? 2024 ఎలక్షన్ ముందు జరిగింది నాకు చెప్పొద్దు. పార్టీ నాకు సంబంధం లేదు, మీరు ఏడైనా కావండి. ఇప్పుడు వచ్చిన నుంచి నేను వచ్చిన నుంచి ఏదన్నట్టు చెప్పండి, ఒక పని కూడా చేయము. తెలుగుదేశం అన్నట్టు పని చేయండి. ఎవరిని చెప్పాలా? అధిష్టానం కోసం పోవాలంటే 2 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నా. నా బాధ ఏదో, ఇక్కడ జరిగేటువంటి విషయం ఏందో పార్టీకి చెప్పాలనుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళ రకరకాలైనటువంటి సమస్యలు. మనోరచనని ఏమన్నాడు? నా కొడుకుని కావుల నుంచి తరిగి కొట్టేస్తాను, నా కొడుకు నరికేస్తానని చెప్పి మాట్లాడతాడు. ఇలాంటి వ్యక్తులతో రాజకీయాలంటే ఇలాంటి వ్యక్తులు ఏ పార్టీలో కూడా రాజకీయాల్లో ఉండకూడదు, ఉండించకూడదు. అది పార్టీ సిద్ధాంతం. మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు ప్రవర్తిస్తుంటే మా జీవితాలు ఆమని ఎలకాలం. నాకు 76 సంవత్సరాలు వయసు. ఎవరైనా అనుకోండి, కావాలి నియోజకవర్గంలో నా 76వ సంవత్సరం వయసులో కూడా పార్టీ కోసం మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడితే మేము ఎవరికి చెప్పాలా? ఎవరికి చెప్తే మాకు జరగద్ది? మాకు పోలీస్ స్టేషన్లు పెడితే 2 గంటల నుంచి 6 గంటల దాకా పోలీస్ స్టేషన్ పెట్టాను. నన్ను మొన్న కంప్లైంట్ వచ్చినాక పోలీసుకు నేనేందో, మా కుటుంబం ఏందో పోలీసు వారికి తెలుసు. కానీ ఒత్తిడి, ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ ఒత్తిడి, అతని వల్ల తెలుగుదేశం పార్టీ అనేది మనం అందరం కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ అని వెళ్ళిపోవాలనేటువంటి ఉద్దేశం అతనికి. అందుకని మనం టార్గెట్ చేసి తెలుగుదేశం వాళ్ళని పంపించాలా అనేటువంటి భావంతో విడిగా అతని ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం అంటేనే గిట్టదు అతనికి. అతను రాజకీయాల్లో ఉంటే మేమేం చేయాలా, మేమేం చేయగలం అనే భావం ఎందుకు మేము రాజకీయాల్లో అనిపించి, ఈరోజు పార్టీ నమ్ముకొని పార్టీ కోసం పనిచేసాం, వీళ్ళేదో పదవి ఇస్తారనో పదవి తీసుకొని అనుభవించాలనో అది మనకు లేదు. అది ఒక తెలుగుదేశం పార్టీ రావాలా. నేను ఒకే ఒక విషయాన్ని మీకు చెప్పాలా, నా వ్యవహారం ఇది. ఇవాళ ఈయన కూడా మా ఊరే, మహానుభావుడు కూడా ఈ ఊరే, ముసునూరే. వైసీపీతో ఇబ్బందులు పడామా, లేకపోతే ఈ దుర్మార్గుడితో ఇబ్బంది పడామా? ఇది తెలుగుదేశం దుర్మార్గుడిని ఎవరికి చెప్పుకుంటున్నారు?
నీచమైనటువంటి రాజకీయాలు. ఒక ఫ్లెక్సీ యుద్ధం అంటాడు, ఏడ్చా నేను ఒప్పుకోను అంటాడు. ఇంకొక ఆయన మెసేజ్ వాడు గ్రూపులు పెట్టా, గ్రూపులు మీ సెల్లో ఉండకూడదంట. ఏంటి ఇది అసలు ఏం జరుగుతుంది? గ్రూపులు పెడితే వాళ్ళ ఎందుకు పెట్టుకోకూడదు? ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్స్ కావులు చేయకూడదు, బిఎంఆర్ ఫ్లెక్స్ కావులు చేయకూడదు. రవిచంద్ర 4 రోజులు మాత్రమే ఎందుకు మరి రవిచంద్ర ఆయన తోడు లేడు అన్నాడు, మళ్ళీ ఫ్లెక్స్ చేయండి. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి. మా కుటుంబం భేదావాళ్ళు వాళ్ళతోటే నేను పనిచేసా. నాకు మస్తానంటే నాకు కొండపునాయుడుతో సమానం. ఎవరిని చెప్పినా ఏ పార్టీలోకి ఆయన పోయినా నేను మస్తానాయికి అంటే నాకు మంచి అభిమానం. వారు చాలా మంచి గుణం కలిగిన వాళ్ళు. రవిచంద్ర కూడా ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని ఏదో చేయాలా అన్నటువంటి రాజకీయాలు కావాలో చేయరా. 15 సంవత్సరాలు వాళ్ళతో మేము పనిచేస్తే ఒక్క చిన్న మాట లేదా, ఒక చిన్న మాట నా లవడాగా పో బయట. ఏదన్నా ఉంటే నేనైనా మీకు నచ్చని మాట ఏదైనా చెప్పుంటే మీరు క్షమించాలా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ